నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైసీపీ నేతలు ఆంధ్ర ప్రజల ఎవరైతే ఉన్నారో ఓటర్లందరినీ కూడా ప్రలోభ పెట్టడానికి గిఫ్ట్లను పంచుతున్నారు అని చెప్పేసి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు సిఈసికి కంప్లైంట్ చేశారు విత్ ప్రూఫ్స్. సో దీనిపైన సిఈసి అంత సీరియస్ యాక్షన్ తీసుకోబోతుందా ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. వైసీపీ ఎంపీనే వైసీపీ నేతలు ఆంధ్ర ప్రజల్ని ఓటర్లని ప్రలోభ పెట్టడానికి గిఫ్ట్లను పంచుతున్నారు, దీనికోసం అధికారుల సపోర్ట్ కూడా తీసుకుంటున్నారని చెప్పేసి ఆయన విత్ ప్రూఫ్స్ ఆయన సిఈసికి కంప్లైంట్ చేయడం జరిగింది. సిఈసి కూడా సీరియస్ యాక్షన్ తీసుకోబోతోంది అన్నట్టుగానే వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? సిఈసి ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోబోతుందా వైసీపీ నేతల మీద? ఏమంటారు? ఇప్పుడు వాస్తవంగా అయితే అంటే ప్రజాప్రతినిధులుగా ఎంపికైన వాళ్ళు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో కొన్ని కట్టుబాట్లకు కట్టుబడి ఉండాలి, కొన్ని నియమాలు అతిక్రమించకూడదు. ఇవాళ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఓటర్లని ప్రలోభ పెట్టే చర్యలకి పాల్పడకూడదు, తప్పుడు ప్రచారాలు చేయకూడదు. అదే సందర్భంలో ఉద్యోగుల్ని అంటే భవిష్యత్తులో ఎన్నికల విధుల నిర్వహణకి కీలకంగా వ్యవహరించే ఉద్యోగుల్ని ప్రభావితం చేసే విధంగా ప్రలోభ పెట్టే విధమైన చర్యలకు కూడా పాల్పడకూడదు. కానీ వాళ్ళు జరుగుతున్నది ఏంటి? అధికార పార్టీ శాసనసభ్యులు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి వాళ్ళ సొంత డబ్బులతోటి వివిధ రకాల బహుమతులు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఎవరెవరికి పంపిణీ చేస్తున్నారు? చంద్రగిరి నియోజకవర్గంలో శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వయంగా ఓటర్లకే కుక్కర్లు పంపిణీ చేస్తూ ఉన్నాడు. అంటే ఏ ఉద్దేశంతో అంతంత ఖరీదైన కుక్కర్లు పంపిణీ చేస్తున్నారు? అసలు ఈ కుక్కర్లు కొనుగోలు చేయడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? ఎక్కడి ఆ సోర్స్ చూపించారా? ఎవరి పేరు మీద ఆ జిఎస్టీ కానీ ఆ బిల్స్ కానీ రైజ్ అయినాయి? అసలు అన్ని వేల కుక్కర్లు సప్లై చేసింది ఎవరు? ఆ లెక్కలు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తీసుకున్నాయా? అసలు వాళ్ళ ఆదాయ వ్యయాల్లో ఆ ఖర్చు చూపించారా? అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకి ఒక నిర్దిష్ట పరిమితి ఉంటుంది, ఇంతలోపుగా ఖర్చు పెట్టాలి అని చెప్పని. ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధులు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఇప్పుడు ముందుగా ఇంత ఖర్చులు పెడుతున్నారు అని అంటే అది ఓటర్లను ప్రలోభ పెట్టే ఉద్దేశంతో కదా. ఈ ఖర్చును కూడా వాళ్ళ ఎన్నికల వ్యయంలోనే ఎందుకు చూపించకూడదు? అదే సందర్భంలో విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా ఉన్న ప్రస్తుత విజయవాడ పశ్చిమ శాసనసభ్యుడు వెల్లంపల్లి శ్రీనివాస్, అతన్ని ఇప్పుడు పశ్చిమాన్ని నుంచి సెంట్రల్కి మార్చారు. ఆ సెంట్రల్ నియోజకవర్గాల్లో కొన్ని డివిజన్లకు సంబంధించిన వాలంటీర్లు, వార్డు వాలంటీర్లని సమావేశపరిచి వాళ్ళందరికీ కుక్కర్లు బహుమతిగా ఇవ్వడం జరిగింది, ఖరీదైన ఫ్లాస్కులు బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఇటువంటి సందర్భంలో మరి వాళ్ళని ఎందుకు, వాళ్ళు ప్రభుత్వం చేత వేతనం తీసుకుంటున్న స్వచ్ఛంద సేవకులుగా పిలువబడుతున్న వాలంటీర్లు. వైసీపీ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? వీళ్ళు మన పార్టీ అభిమానులే, మన సైన్యం, రేపు మన గెలుపుకి దోహదం చేస్తారు, మన ఎన్నిక సఫలీకృతం కావటం కోసం మనకి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయబోతున్నారు అని చెప్పని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఎవరినైతే ప్రకటిస్తున్నారో అదే వ్యక్తులకి ఇవాళ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థిగా ఆల్రెడీ సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉండి అతను గిఫ్ట్లు పంపిణీ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా చంద్రగిరిలో ఏది వర్తిస్తుందో అదే ఇక్కడ కూడా ఇతను కూడా వర్తిస్తుంది. అసలు ఆ కొనుగోలు చేయడానికి వాడుతున్న డబ్బు ఎవరు సమకూర్చుతున్నారు? అది వైట్ అమౌంట్ వాడుతున్నారా, బ్లాక్లో కొంటున్నారా? అంతమందికి పంపిణీ చేస్తున్నారంటే బల్క్లో కొనాలి కదా. అవును. ఆ బల్క్లో కొనేటప్పుడు ఆ ప్రాపర్ ట్యాక్సేషను, బిల్స్ ఇవన్నీ రైజ్ అవుతున్నాయా? రైజ్ అయితే ఆ బిల్స్లో స్పష్టం అవుతుంది కదా ఎవరు కొన్నారు అనేది. అవును. అంటే ఇంత జరుగుతున్నా కానీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో, స్టేట్ ఎలక్షన్ కమిషన్, అది ఎందుకు అంత సైలెంట్గా ఉంది? ఎందుకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు సిఈసికి అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చిందంటారు? అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ సరిగ్గా పనిచేయకనా? ఇక్కడ మనకి స్టేట్ ఎలక్షన్ కమిషనే తన విధులు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే చాలా సందర్భాల్లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వరకు వెళ్ళి దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం రాదు. కానీ ఇవాళ చాలా సందర్భాల్లో అంటే మీరు గమనించుకుంటే ఓట్ల తొలగింపులు చేర్పుల దగ్గర నుంచి మొదలుపెట్టి చాలా అకృత్యాలకు అధికార పార్టీ పాల్పడుతుంది అని చెప్పని ఆధారాల సహితంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఫిర్యాదులు చేసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ సరిగా స్పందించట్లేదు. కాబట్టి పయ్యావుల కేశవ్ వంటి వారు కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళి ఫిర్యాదులు చేయడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇంటర్వ్యూ అయిన తర్వాతే
ఉరవకొండ ఈఆర్ఓగా ఉన్న భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేయడం జరిగింది. ఉమ్, ఈ రోజు కూడా చాలామంది శాసనసభ్యులు ఇప్పుడు అధికార పార్టీ నాయకులు ఈ విధమైన ప్రలోభాలకు తెరలేస్తుంటే ఈరోజు ఉషా శ్రీచరణ్ ఉమ్, ఆమె కూడా అక్కడ తన నియోజకవర్గ పరిధిలో ఇటువంటి పంపిణీకే పాల్పడుతుంది అని చెప్పని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఇవాళ ప్రజలకు తెలుస్తుంది, పంపిణీ చేస్తున్న ఫోటోలు బయటకు వస్తున్నాయి, ఆ వ్యక్తులు ఆ సమూహాలు ఆ బహుమతులు క్యారీ చేస్తూ నడి రోడ్లోనే వెళ్తూ ఉన్నారు. కానీ ఇవాళ అధికార వ్యవస్థ ఎందుకెందుకు మెనుకుంటుంది, ఎందుకని చర్యలకు ఉపేక్షిస్తుంది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎందుకంత ఉదాసీనంగా ఉంటుంది? 100కి 100 పాళ్ళు మీరు గమనించుకుంటే 1995లో ఉమ్, శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆ పోటీ చేసే సందర్భంగా ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్న ఫోటో వాడుకున్నారు ఆయన. ఓకే. అంటే ఎన్టీ రామారావు గారిని భగవత్ స్వరూపుడిగా ఉన్న ఫోటో ద్వారా ప్రచారం చేసుకున్నారు కాబట్టి మతపరమైన పోలరైజేషన్కి పాల్పడ్డారు అని చెప్పని ఆయన మీద ఓడిపోయిన అభ్యర్థి కోర్టులో ఛాలెంజ్ చేస్తే ఈయన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేశారు. ఉమ్, గెలిచిన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అయిపోయింది, ఓకే. ఓడిన ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు. ఉమ్, అంటే ప్రజలని ఎమోషనల్గా కానీ రిలీజియస్గా కానీ డబ్బుతో కానీ ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకోకూడదు. ఓకే. ఫ్రీ అండ్ ఫెయిర్ సెల్ఫ్ కాన్షియస్నెస్ తోటి ఓటు వేయాలి, ఎవరికి వాళ్ళకి స్పృహలో ఓటు వేయాలి వాళ్ళు, అంతేగాని ఏదో ఒక ప్రలోభానికి లొంగి ఓటు వేయకూడదు అని చెప్పని ఎన్నికల చట్టం చెప్తుంది. అటువంటప్పుడు ఆ ఎన్నికల సంఘం నిర్దిష్టమైన చర్యలకు ఉపక్రమించాలి కదా. ఇటువంటి ప్రలోభాలకు పాల్పడిన ఏ అభ్యర్థినైనా సరే ఉమ్, ఎన్నికల్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేయాలి. ఖచ్చితంగా రాబోతున్న ఎన్నికల్లో ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు కాబట్టి, పైగా ఈ వాళ్ళందరూ కూడా వివిధ హోదాల్లో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ. ఉమ్, అవును. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ మొన్నటిదాకా మంత్రిగా ఉన్నాడు. ఇటువంటి హోదాల్లో ఉండి ఇప్పుడు ప్రజలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కట్టడి చేయాలి అని అంటే 100కి 100 పాళ్ళు వాళ్ళని ఎన్నికల్లో డిస్క్వాలిఫై చేస్తే మిగిలిన వాళ్ళకి బుద్ధి వస్తుంది. రాబోయే రోజుల్లో మిగిలిన శాసనసభ్యులైనా సరే ఇటువంటి చర్యలకు ఉపక్రమించకుండా కట్టడి చేసినట్టు ఉంది. ఆ దిశగా ఎలక్షన్ కమిషన్ మరింత కఠినంగా వ్యవహరించాలని చెప్పని సగటు పౌరులుగా మనందరం కోరుకుందాం. తప్పకుండా అండి. సో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్తో సిఈసి స్పందించిందనే చెప్పుకోవాలి. మంచిగానే స్పందించింది. బట్ ఎవరెవరికైతే నోటీసులు జారీ చేసిందో పోలీసులతో పాటు రెవెన్యూ ఆఫీసర్లు కూడా నోటీసులు జారీ చేసింది, దీనికి సంబంధించి నివేదిక కావాలి అని. సో ఎలా ఇస్తారో, అసలు ఏమి ఇస్తారు ఏంటి, ఇలా ఓటర్ని ప్రలోభ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది సిఈసి నిర్ణయం తీసుకుంది. కాబట్టి కరెక్ట్గానే పారదర్శకంగానే ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికలు జరుగుతాయని చెప్పి ఆశిద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, రాజేష్ గారు.